హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే దోసకాయ ఉడకబెట్టిన పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దోసకాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందామండి. దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను, ఒక 2-3 రెబ్బలు చింతపండు వేసాను. ఇది కుక్కర్లో పెట్టేస్తున్నానండి. కుక్కర్ అంటే పెద్దది కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో పెడుతున్నాను. దాంట్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఈ కుక్కర్లో పెట్టానండి. రైస్తో పాటు విడిగా విజిల్ కుక్కర్లో పెట్టకూడదు. కుక్కరు 3 విజిల్స్ తర్వాత ఇప్పుడు దోసకాయ చూద్దాము. ఇలా దోసకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాదు, కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 గంటెలు ఆయిల్ వేసుకుందాము. తాలింపు గింజలు, ఎండుమిరగాయ మొత్తం కలిపి వేసుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మనం పచ్చడి వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని తాలింపులో వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. పసుపు వేసి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఇది ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.